ప్రభు నామములో మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. జేజీఎం పెనియల్ గాస్పెల్ చర్చెస్ లో ఉన్నటువంటి విశ్వాసులందరికీ, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కొరకై మనకు ఇవ్వబడిన వాగ్దానం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. 100వ కీర్తన 5వ వచనం నేను చదివాను. గనుక ఈ యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి, మీ పిల్లలకు తోడుగా ఉండి, మీ జీవితాలను ప్రభావితం చేయాలని, తరతరములకు ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని కృప ద్వారా ప్రవహిస్తూ మీ కుటుంబం ఒక ఆశీర్వాదానికి నిలయంగా ఉండాలని, కృప పొందిన వారిగా, ఆశీర్వాదాలు పొందిన వారిగా, అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చబడాలని కోరుతూ, తన ఆశీర్వాదాలు, దీవెనలు మీ మీద కుమ్మరించాలని, మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీ తర్వాత వచ్చే ప్రతి తరానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహించాలని మనసారా కాంక్షిస్తూ, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క తోడు, నీడ 365 రోజులు ప్రతి నిత్యం మీతో దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని దూతల కాపుదల మీతో ఉండి మిమ్మల్ని కాపాడాలని కోరుతూ ఉన్నాను. ప్రభు తన కృప, తన సమాధానం మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో మనమందరం కూడా కూడి దేవుని ఆరాధించే ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దయ, నీ వాత్సల్యత, నీ కృప, నీ అనురాగం, నీ ఆప్యాయత మీ బిడ్డలమైనటువంటి మా మీద మీరు మెండుగా కుమ్మరిస్తూ వచ్చిన విధానం కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్య, ఎంత మంచి దేవుడు నాయన, మరొక నూతన దినాన్ని మా జీవితంలో ప్రసాదించి నిన్ను స్తుతించే భాగ్యం, నేను ఆరాధించే భాగ్యం, అలాగే నీ వాక్యాన్ని ధ్యానించే కృప మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరే మమ్మలను బలపరిచి దీవించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని.
శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై, ఈ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. ఈ మాటలే ఔషధమై గాయములు కట్టెను. ఈ మాటే మధురం రాజులకే, మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరిని, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, కనపరతురు నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో
బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నేను చేరే ఆశయం తీరాలయ్యా నేను చూసే అక్షరం రావాలయ్యా నా నీతి సూర్యుడా కువిరేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరిని నా నీతి సూర్యుడా కువిరేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే భూమిలో కనబడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను
అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును అడవిలో నివసించువన్నీ సుడి గాలి మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను యేసయ్యా నీకే స్తోత్రం నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను చేతులెత్తు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను యేసయ్యా దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను
ఇంతవరకు దేవుని స్తుతించి దేవుని ఆరాధించే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు మనమందరం కూడా గాడ్ డిలైట్స్ ఇన్ ఫెయిత్ఫుల్, దేవుడు నమ్మకమైన వారి యందు ఆనందించును అనేటటువంటి చక్కటి విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు నమ్మకమైన వారి యందు ఆనందించును. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. దేవుని వాక్య భాగములు మనం చూస్తే మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కాబట్టి దేవునికి ఎవరు ఇష్టంగా ఉంటారు అనే మాట దగ్గరికి వస్తే నమ్మకస్తులు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో అతడు నమ్మకమైన మనసు గల వాడని ఎరిగి కననీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిచీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి, అంటే మనం ఈరోజు నమ్మకమైనటువంటి మనసు కలిగినటువంటి వారిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని యందలి విశ్వాసం, నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదే దేవునికి ఇష్టలుగా చేసేటటువంటిది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఆయన ఏం చేశారంటే కొంతమందికి కొన్ని తలాంతులు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరు 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. అయితే 5 తలాంతులు ఇచ్చినవాడు మరి 5 తలాంతులు రెట్టింపు చేశాడు. 2 ఇచ్చినవాడు 2 మరి 2 చేశాడు. అయితే దేవుని బిడ్డలారా, 1 తలాంతు తీసుకున్న వాడు తన తలాంతును భూమిలో పాతిపెట్టి అతడు ఏం చేశాడంటే ఆ పాతి పెట్టినటువంటి తలాంతు తీసుకొచ్చి, ఇదిగో నువ్వు విత్తన చోట కొయ్యవాడవు, నువ్వు కఠినుడు అని నాకు తెలుసు, ఇదిగో నీ తలాంతు నీకు ఇచ్చేశాను అని అతని చేతిలో పెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నేను కఠినుడనని, నేను కనికరం లేనివాడినని నీకు తెలిసినప్పుడు నా సొమ్ము నీవు సావుకారుల దగ్గర ఉంచాల్సింది కదా, నువ్వు ఎందుకు ఇలా చేశావు అంటే, దేవుని బిడ్డలారా, ఇతన్ని చీకటిలో పడవేయండి అని చెప్పేసి అని అన్నాడు. మిగతా ఇద్దరిని కూడా ఏమన్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమించబోతున్నాను అని చెప్పాడు. When God entrusted some responsibility, we need to be faithful in return developing our talents. దేవునికి స్తోత్రం. మనము మన యొక్క తలాంతులను వృద్ధి చేసే విషయంలో మనము ఏ విధంగా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారిగా ఇక్కడ తలాంతులు తీసుకున్న ఇద్దరు కనబడుతున్నారు. నమ్మకత్వం లేనివాడిగా ఒక్కదాన్ని పాతిపెట్టిన వాడు కనబడుతున్నాడు. కనుక ఈరోజు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారే దేవునికి ఇష్టలు. మోషే జీవితం మనం చూస్తే మోషే దేవుని ఇల్లంతట్లో కూడా అతను నమ్మకంగా ఉన్నాడు. అవును, దేవుని ఇల్లంతట్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, బాల్యము నుండి మోషే జీవితాన్ని చూస్తే అతను చంపేయాలని ఒక శాసనం ఉన్నా అతని తల్లిదండ్రులు 3 నెలలు అతను దాచిపెట్టారు. జమ్ము పెట్టిలో పెట్టి అతను నైలు ఒడ్డున అతన్ని పెట్టినప్పుడు దేవుని కృపను బట్టి ఫరో కుమార్తె అతను పెంచుకునేటట్టుగా దేవుడు చేశాడు. ఆ తర్వాత అతను మిద్యాను ప్రాంతంలో ఉండగా దేవుడు అతనికి సహాయం చేశాడు. అలాగే ఐగుప్తు దేశానికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు సహాయం చేశాడు. అరణ్య ప్రాంతంలో దేవుడు అతనికి సహాయం చేశాడు. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నా, ప్రజలు ఎన్ని రకాలైనటువంటి వ్యతిరేకత చూపించినా అతడు మాత్రం నమ్మకంగానే ఉన్నాడు. అవును, నిజమే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే నమ్మకస్తులో వాళ్ళకి దీవెన మెండుగా కలుగుతుంది. మనకు బైబిల్ గ్రంథంలో అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారిలో ప్రప్రథమంగా కనబడేటటువంటి వాడు మనకు మోషే కనబడతాడు. రెండవదిగా ఇంటిలో నమ్మకత్వం, ఇంటి మీద నమ్మకత్వం, ఇంటి మీద నమ్మకత్వం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని వాక్యాన్ని మనము ఆలోచించేస్తే ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఇంటి మీద ఏ విధంగా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు.
చూసారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. గనుక యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడయుండి ఆ కుమారుడు ఇంటి మీద నమ్మకంగా, ఇంటిలో మోషే నమ్మకంగా, ఇంటి మీద యేసు ప్రభువారు నమ్మకంగా ఉన్నారు. అలాగే ఈరోజు మనం కూడా ఏ విధంగా ఉన్నామంటే, దేవుడు మనకు అప్పగించిన పనుల విషయంలో కానీ, మనకు ఇచ్చిన ఈ విశ్వాస జీవితం విషయంలో కానీ, అన్ని విషయాల్లో మనం ఏ విధంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడంటే, మనం నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. అవును, నిజమే. ఈరోజు మీరు నమ్మకమైన వారిగా ఉన్నారా? అయితే దీవెనలన్నీ మీకేనండి. మీరు నమ్మకమైనటువంటి వారిగా ఉండకపోతే ఇప్పుడైనా పర్వాలేదు, అయ్యా నన్ను నమ్మకమైనటువంటి వ్యక్తిగా మార్చే ప్రభువా. మోషే నమ్మకంగా ఉన్నాడు, అలాగే యేసు ప్రభువారు నమ్మకంగా ఉన్నారు. మనం కూడా మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటే, బడా నమ్మకమైన మంచి దాసురా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు, నీవు గొప్ప వాటి మీద నేను నిన్ను నియమిస్తాను అని ప్రభు మనల్ని ఆశీర్వదించే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ విధంగా ఆ దిశలో మనమందరం కూడా దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా దేవా, మేము ప్రతి విషయంలో నమ్మకమైనటువంటి వారిగా, మోషే నమ్మకమైన వాడిగా కనబడుతున్నాడు, యేసు ప్రభువారు నమ్మకమైన వాడిగా, అలాగే తలాంతులు పుచ్చుకున్న వారు నమ్మకమైన వారిగా కనబడ్డారు. అలాగే నమ్మకమైనటువంటి జీవితం మాకు దయచేయండి ప్రభువా. మాలో అపనమ్మిక నైనా మా ప్రభువా తీసివేయండి. అన్ఫెయిత్ఫుల్నెస్ అనేటటువంటిది మాలో తీసివేయండి. దేవా, ఫెయిత్ఫుల్నెస్ అనేది మాకు దయచేయండి. నమ్మకత్వం మాకు దయచేయండి. మాకు ఇవ్వబడిన ప్రతి దాంట్లో కూడా మేము నమ్మకంగా బ్రతకడానికి కావలసిన కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నమ్మకస్తులే నీకు ఇష్టలు కదా, నమ్మకస్తులే మీరు దీవిస్తారు కదా, నమ్మకస్తులే మీరు పైకి తీసుకొస్తారు కదా. అలాంటి నమ్మకత్వాన్ని మాకు అందరికీ దయచేయమని ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మేము నైనా అత్యంత నమ్మకంగా నీ కొరకు జీవించడానికి కావలసిన కృప దయచేయండి. బలహీనలు బలపరచండి, రోగులను స్వస్థపరచండి, ప్రతి బలహీనతను దూరం చేయండి. బయటకు వెళ్ళిచుండగా, లోపలికి వచ్చిచుండగా నీ దీవెనలు, ఆశీర్వాదాలు నీ వాక్యములో పలుకుబడినటువంటి రీతిలో ఆశీర్వాదాలు నీ బిడ్డల మీదకి వచ్చునుగాక. నీ ఆశీర్వాదం, నీ దీవెన పొంది మేము దీవించబడడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించి దీవించాల్సిందని కోరుకుంటూ సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకస్తులుగా ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుదాం. అలాగే రేపు మరొక దివ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.